వేధించినటువంటి ఒక వేదిక పైన దయచేసి ప్రతి కార్యకర్త కూడా అర్థం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి టీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి దయచేసి. మరి జూబ్లీహిల్స్ లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల, ఉర్దూ భాషల, తెలుగు భాషల. గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పిర్రు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం పడతాం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది. దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేం చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు.